హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో డిపార్ట్ ఏజెన్సీ కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ క్వాలిటీ అనలిస్ట్ రోల్కి ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు. సో దీని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి. నేను ప్రీవియస్గా కూడా కొన్ని జాబ్ పోస్టులు అనేది పోస్ట్ చేశాను. సో ఎవరైతే అప్లై చేయలేదో అవి కూడా చూసి అప్లై చేసుకోండి. అండ్ అలాగే నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, అంటే మీరు ఎలాంటి జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనేది. సో దాన్ని బట్టి నేను దానికి రిలేటెడ్ మాత్రమే వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను. సో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ఈ డిపార్ట్ ఏజెన్సీ కంపెనీ అనేది 2015లో స్టార్ట్ అయ్యింది. ఈ కంపెనీ అనేది డిజిటల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్, క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ కంపెనీ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి కంపెనీ నేమ్ అని సెర్చ్ చేయండి, మీకు టాప్లోనే కనిపిస్తుంది. సో మీకు అక్కడ కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇప్పుడైతే ఈ జాబ్కి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ జాబ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ చూడండి. కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ క్వాలిటీ అనేది మనము మెయింటైన్ చేస్తూ డెవలప్ అనేది చేయాలి. క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో కూడా కొలాబరేట్ అవ్వాలి. అంటే క్వాలిటీ మ్యాట్రిక్స్ అండ్ క్వాలిటీ గోల్స్ అండ్ మానిటర్ అనేది చేయాలి. అంటే కంపెనీ యొక్క టార్గెట్స్కి రీచ్ అవుతున్నామా లేదా అనేది మానిటర్ చేస్తూ చెక్ చేస్తూ ఉండాలి. కంపెనీ ఇచ్చిన డేటాను మనం అనలైజ్ చేసి అందులో ట్రెండ్స్, ప్యాటర్న్స్ అండ్ అలాగే ఏ ఏరియాలో ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చేయాలి అని చెప్పి మనం ఐడెంటిఫై చేయాలి. డాక్యుమెంటేషన్ అనేది డెవలప్ అండ్ మెయింటైన్ చేయాలి. ఇండస్ట్రీ ట్రెండ్స్, రెగ్యులేషన్స్, క్వాలిటీ మేనర్స్ మీద మనం ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి. ఈ జాబ్కి క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్, అంటే క్వాలిటీ ఇంజనీరింగ్ కానీ లేదంటే రిలేటెడ్ డిసిప్లిన్ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్వాలిటీ మేనేజ్మెంట్లో ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నా సరే ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. మనకి క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడాలజీస్ మీద, టూల్స్ మీద మనకి స్ట్రాంగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు చూడండి. డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్లో మనం ప్రొఫెషనల్గా ఉండాలి. అలాగే మనం షేక్ హోల్డర్స్తోని మనం మీనింగ్ఫుల్గా ప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. ఇంకా మనం ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్గా వర్క్ చేయాలి. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. మనకి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలి. మనకి ఏ వర్క్ ఇచ్చినా సరే ఎఫెక్టివ్ వేలో వర్క్ చేసే విధంగా ఉండాలి విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్. మనకి రెగ్యులారిటీ రిక్వైర్మెంట్స్ అండ్ అలాగే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. సో ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్, తర్వాత ఇక్కడ మీ సిటీ అనేది ఇవ్వండి. తర్వాత మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. సో ఇక్కడ కవర్ లెటర్ కూడా మీరు ఇవ్వచ్చు. హైయెస్ట్ డిగ్రీ అనేది ఇందులో సెలెక్ట్ చేసుకోండి. డిసిప్లిన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఇవ్వండి, అదైతే కంపల్సరీగా ఇవ్వాలి. సో కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీకు ఓకేనా కాదా అని అడుగుతుంది. సో ఇక్కడ అగ్రీ అండ్ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.